నిజామాబాద్ జిల్లాలోని బీంగల్ పట్టణ కేంద్రంలో గల లిటిల్ ఫ్లవర్ స్కూల్ యందు నేడు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన స్కూల్ వ్యవస్థాపకులు డాక్టర్ షేక్ అబ్దుల్ షఫీ పిల్లలకు బహుమతులు ప్రదానం చేశారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షేక్ అబ్దుల్ షఫీ మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి బీంగల్ పట్టణ కేంద్రంలో స్కూల్ను చిన్న స్థాయిలో ప్రారంభించి ఈ రోజు ఇంతటి స్థాయికి తీసుకురాగలిగిన ఘనత బీంగల్ పట్టణ ప్రజలందరికీ, అదేవిధంగా బీంగల్ మండల మరియు జిల్లా అధికారులకు, ప్రత్యేకంగా పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. తనకు గతంలో ప్రైమ్ టైం న్యూఢిల్లీ వారు గ్లోబల్ ఐకాన్ 2024 అవార్డును మరియు చెన్నై హ్యూమన్ రీసెర్చ్ గ్లోబల్ హ్యూమన్ పీస్ ఎంగేజ్మెంట్ డాక్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అవార్డును ఇచ్చినందుకు ప్రత్యేకంగా సంస్థలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఎన్ని అవార్డులు వచ్చినా, ఇంతటి పేరు వచ్చినా ఒదిగి ఉండడమే తన లక్ష్యమని, అందరిలో ఒకరిగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటున్నానని, అదేవిధంగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులే కాకుండా సామాజిక మాధ్యమాలలో భాగమైన మీడియా పరంగా సేవలందిస్తున్న జిల్లా ప్రతినిధి మరియు కొమరెల్లి మల్లన్న, మన్నూరు కాపు ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ సాము మురళీ పటేల్ను శాలువతో మెమెంటోతో ఘనంగా సన్మానించారు. కరెస్పాండెంట్ సార్ షఫీ సార్ చేతుల మీదుగా ఒక చిరు సత్కారం. ఒకసారి గట్టిగా చెప్పట్లు. మీ గురించి ప్రపంచానికి తెలియడానికి వచ్చారు కాబట్టి వారికి ఖచ్చితంగా మనం సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది. వారు వద్దన్నారు, అయినా సరే అది మా సముచితం. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. దేశంలోనే కాదు, ప్రపంచంలో టీచర్లకు కావాల్సినటువంటి రెస్పెక్ట్ కావాలని, అందరూ ఆ రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. టీచర్ లేనిదే ఈ ప్రపంచం మీద ఏ మేధావి లేదు సార్. దయచేసి టీచర్లకు రెస్పెక్ట్ ఇవ్వమని నేను విన్నవించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. లిటిల్ ఫ్లవర్ స్కూల్లో గత 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరపడం జరుగుతూ ఉంది. సో దీన్ని పురస్కరించుకొని ఈరోజు అందరికీ ఉపాధ్యాయులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్లందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.